42% బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తడిగుడ్డతో బీసీల గొంతు కోసిందని, కోర్టు స్టే వస్తుందని ముందే తెలిసినా స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం వెళ్లిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు గోపు ఐలయ్య యాదవ్ కలిసి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ సంస్కృతి నమ్మించడం మోసం చేయడమని అన్నారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేసిన బీసీలను నయవంచనకు గురి చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి అవగాహన రాహిత్యంతో పాలన చేస్తూ బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం ఇచ్చిన జీవో హైకోర్టులో నిలబడదని తెలిపారు. 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. 50% పైన రిజర్వేషన్లను కోర్టు అంగీకరించదని తెలిసినా ప్రభుత్వం ముందుకు వెళ్లడం వారి అవగాహన రాహిత్యానికి నిదర్శనమని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు స్టే వచ్చిన సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామాలకు వచ్చినప్పుడు ప్రజలు ప్రశ్నించాలని, నిలదీయాలని పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు బాకీ పడ్డ బాకీ కార్డులను బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు పంచడం జరుగుతుందని, బాకీ కార్డుపై కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను, నాయకులను నిలదీయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ బిడ్డల గొంతును కోసింది తడి గుడ్డతోని అనేది ఇలా కాంగ్రెస్ సంస్కృతే నమ్మించి నట్టేట ముంచింది. వాళ్ళ నైజమే నమ్మించి నట్టేట ముంచడం. నమ్మి ఓట్లేసినటువంటి బీసీ బిడ్డలకు కాంగ్రెస్ పార్టీ ఇలా డోకా చేసింది. ఇది వంచన, ఇది ఒక నయవంచన. నయవంచనకు తెరలేపి నమ్మక ద్రోహానికి, విశ్వాసఘాతకానికి పాల్పడ్డది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. మరీ ఇంత అవగాహన రహితమైనటువంటి పాలన ఈ దేశంలో ఎక్కడ ఉండదు. మరి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లని మాట్లాడుతూ కోర్టులో స్టే వస్తుందని తెలిసి కూడా ఈ యొక్క నాటకానికి తెరలేపింది ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ. 50% అబౌవ్ రిజర్వేషన్స్ ఉంటే కోర్టు తిరస్కరిస్తుందని తెలియదా? ఎందుకీ నాటకాలు? ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసి అధికారంలో వచ్చారు. ఇలా బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తూ వాళ్లకు ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి రీతిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క నయవంచన ప్రజలకు అర్థమైపోయింది. గింత డ్రామాల, గిన్ని కథల. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 14 నెలల పాటు మీ కార్యాచరణ ఏంది? అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. మరి ఈ బీజేపీ మీరు ఇలా టైఅప్ అయిపోయి ఈ యొక్క ప్రజలను మోసం చేస్తున్నారా? బీసీ బిడ్డలకు అన్యాయం చేస్తున్నారా? మీ డ్రామాలన్నీ ఇలా ఈ నోటిఫికేషన్ స్టే ఇవ్వడంతోనే ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ప్రజల్లారా, బీసీ బిడ్డల్లారా, ఈ మోసాన్ని తప్పకుండా ఎండగట్టండి. చాలా విచిత్రంగా ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఒకప్పుడు ఏదైతే ఎలక్షన్లప్పుడు వీళ్ళు ఇచ్చిన మాటలకు రాష్ట్ర ప్రజలందరూ మోసపోయారు. మరొకసారి బీసీ రిజర్వేషన్ మీద అదే వ్యవహారం నడిపింది. అంటే ఈరోజు ప్రజానీకము ఎవ్వరూ కాంగ్రెస్ను నమ్మే విధంగా లేరు. ఆ రోజు ఎలక్షన్ ఇచ్చిన వాగ్దానాలకు ప్రజలు మోసపోయారు. ఈరోజు బీసీ బిడ్డలంతా 42% రిజర్వేషన్ వస్తుందన్న ఉద్దేశంతో మరి ప్రజానీకం మరొకసారి మోసపోవడం విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే ఈ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలకు తెలియదంటే ఏం లేదు. వాళ్లకు న్యాయ వ్యవస్థ ఉంటుంది. న్యాయ వ్యవస్థ కళ్ళు మూసుకొని ఉండదా? మరి ప్రభుత్వము తెలియదా? ఒక బీసీ డిక్లరేషన్ అప్పుడు, కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు ప్రభుత్వము
అప్పుడు ప్రభుత్వం లేదు కానీ పార్టీ యొక్క న్యాయ వ్యవస్థను విచారణ చేసి ఆ ప్రకటన చేయాలి. మరి ప్రకటన చేసినాకు ఆ తర్వాత ఇది ఏ విధంగా అమలవుతుంది, న్యాయ నిపుణులను సంప్రదింపు చేసి ఆ యొక్క మరి వ్యవస్థను నడపాలి. ఈ మీడియా సమావేశంలో మాజీ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్రావు, మాజీ జెడ్పీటీసీ అముల నారాయణ, కల్వచర్ల కృష్ణవేణి, ముద్దసాని సంధ్యారెడ్డి, నూతి తిరుపతి, మారుతి, బొడ్డు రవీందర్, తిమోతి, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, కోడి రామకృష్ణ, బుర్ర వెంకన్న, గుర్రం పద్మగౌడ్ తదితరులు పాల్గొన్నారు.